పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఈ నెల 6వ తేదీన మంత్రి లోకేష్ పర్యటిస్తారని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. లోకేష్ పర్యటన ఏర్పాట్లను రఘురామకృష్ణరాజు పరిశీలించారు. జువ్వలపాలెం రోడ్లో ఏర్పాటు చేసిన రతన్ టాటా కాంస్య విగ్రహావిష్కరణలో పాటు ఉండిలో 100 ఏళ్ల క్రితం నిర్మించిన పాఠశాల అభివృద్ధి పనులకు మంత్రి లోకేష్ ప్రారంభిస్తారని తెలిపారు. రతన్ టాటా గారి విగ్రహం కాంస్య విగ్రహం చేయించాం. అది వెల్కమ్ టు భీమవరం బోర్డుకి ఆనుకుని ఉంటుంది. అవటానికి ప్రధానమైన భీమవరం అన్ని ఒకటే. దీని పేరే ఒకప్పుడు ఉండి భీమవరం పేరు ఉండి భీమవరం అనేవారు. అటు భీమవరానికి ఇటు దీనికి సరిగ్గా జంక్షన్ లో రతన్ టాటా గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పెదవరం పంచాయతీ వాళ్ళు కూడా దాని ఎదురుగుండా మన గతంలో కొంత రోడ్డు అని ఏదో రకరకాల పేరులతో పిలిచేవారు. దానికి రతన్ టాటా మార్గ్ అని చెప్పి పంచాయతీ తీర్మానం చేసింది. ఆ రోడ్డు వైడనింగ్ కూడా ప్రజల సహకారంతో ఆ రోడ్డు ఫర్దర్ వైడనింగ్, పక్కనే కాలువకి కాంక్రీట్ లైనింగ్, ఆ రోడ్డు వైడనింగ్ అంతా కూడా లోకేష్ గారి చేతుల మీదుగానే దానికి శంకుస్థాపన చేయడం జరుగుతుంది.